వీళ్ళ స్నేహం ఎంత అయిపోయిందంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా అయిపోయింది. బా అప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, దావీదు నేనేం చేస్తానో చూడు, నేనేం చేస్తానో చూడు. ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, ఈ దేశానికి ఒక రాజుని పెట్టాలనుకుంటున్నాను. దైవజనుడా, ఎవరిని పెడతావు ప్రభువా? నేను ఎన్నుకున్నాను, కోరుకున్నాను, నువ్వు వెళ్ళు, ఆ ఊరిలోకి నేను చెబుతానన్నాడు. ఆయన వెళ్ళాడు. ఈ దావీదు అరణ్యంలో వెళ్ళేటప్పుడు వచ్చే క్రమంలో రాజు అయిన సౌలును చూసేవాడు. సౌలు రాజు కూతురు గనక పెళ్లి చేసుకుంటే అందరూ నన్ను ఏమంటారు తెలుసా? ఏమంటారు? అప్పుడు రాజుగారి అల్లుడు అంటారు. ఆయనకు ఒక కోరిక పట్టింది, ఈ రాజుగారి కూతురుని చేసుకుని రాజుగారికి అల్లుడు అయిపోవచ్చు. అందరు ఇప్పుడు నా దగ్గరకు వస్తారు, రాజుగారు అల్లుడు అంటారు అని మోకరించి అడుగుతున్నాడు. దేవుడు వచ్చాడు, ఏం కావాలి నీకు? నాకు రాజు కల్లుడు కావాలి. అవునా? అంతేనా? అంతే. సరే, నాకు ఒక కోరిక ఉంది తెలుసా నీ గురించి అన్నాడు. ఏం కోరిక ప్రభువా? నువ్వు రాజు కల్లుడిని కావాలని నువ్వు అనుకుంటున్నావు, మరి నాకు నీ మీద కోరిక ఉంది. ఏం కోరిక ఉంది నా మీద? నువ్వు రాజు కల్లుడిని కావాలనుకుంటున్నావు, నేనేమో నిన్నే రాజుని చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. దేవుని కోరిక మనిషి పట్ల ఎంత ఉన్నతమైనదో చూడండి. దేవుని ఉన్నత ప్రణాళికలు ఎంత గొప్పగా ఉంటావో చూడండి. అటెండర్ జాబ్ వస్తే చాలు అనుకుంటాం మనం. దేవుడు అంటాడు, నువ్వు అటెండరు కాదురా, నిన్ను ఆఫీసర్ని చేయాలనుకుంటున్నా. ప్రభు, ఒక చిన్న ఉద్యోగం వస్తే బాగుండు ప్రభు. చిన్నది కాదు, నువ్వు ఒక అధికారివి కావాలనేది దేవుని ప్రణాళిక. హల్లెలూయా చెప్పండి. రాజును చేశాడు దేవుడు. సమూయేలుతో మాట్లాడి, ఆ కుమారుని తీసుకొని వెళ్ళవయ్యా, అతన్ని అభిషేకించవయ్యా అంటే సమూయేలు వచ్చి దావీదుని అభిషేకిస్తున్నాడండి.